నమస్తే అండి, మీరు చూస్తున్నది దేశవాళీ విత్తనాలు. ఇవి మన ఇక్కడ చూస్తున్న కనబడుతున్నాయి. ఒక్కొక్కటి వివరిస్తాను. ఇక చూడండి, ఇది కృష్ణ కాలం నాటేది. ఇది కాలబట్ట అంటారు. ఇది దీంట్లో B6 B12 చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి నవార నివారిణి అంట, సర్వరోగ నివారిణి. ఇది దీంట్లో ఔషధ గుణాలు చాలా ఉంటాయి. 14.5 ఫైబర్ ఉంటుంది. ఇది షుగర్ పేషెంట్లు ఎవరైనా తినొచ్చు. స్లో డైజెషన్ ఉంటుంది. చాలా అద్భుతమైన రైస్. ఇది చూడండి, శ్రీకృష్ణ దేవరాయల ఇష్టమైన ఫుడ్. ఇది బహు గుణాలు ఉంటుంది, బహురూపి అంటారు. చాలా అద్భుతమైన రైస్. ఫైబర్ వచ్చేసి 10 వరకు ఉంటుంది. ఇది చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా తినొచ్చు. ఈ ఫ్లేవర్ వచ్చేసి జొన్న ఫ్లేవర్ వస్తుంది అన్నం. ఇది అద్భుతంగా ఉంటుంది. ఇది వచ్చేసి కులాకారు. ఇప్పుడు తింటున్న రైస్లో చాలా ఔషధాలు లేకుండా దీంట్లో పీసీఓడి ప్రాబ్లం కంట్రోల్ అవ్వడానికి చాలా ఔషధ గుణాలు ఉన్నాయి దీంట్లో. ఇది వచ్చేసి మైసూర్ మల్లిక. ఇప్పుడు చిన్నపిల్లలు ఎదిగే పిల్లల కోసం మైసూర్ మల్లిక. ఈ రైస్ వచ్చేసి చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు ఇక్కడ చిట్టి ముత్యాలు కనపడుతుంది కదా, సెంటెడ్ రైస్. ఇది దీంట్లో ఏంటంటే వండుతుంటే స్మెల్ వస్తుంది. దీన్ని కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. నూకలాగా ఉంటుంది కానీ అన్నం అనేది బీపీటీ సైజ్ వస్తుంది, సైజ్ పెరుగుతుంది. ఇక్కడ జావా పౌడర్ కనపడుతుంది. ఇది ఒక 5 రకాలు తీసుకొని నానబెట్టి ప్రాసెస్ చేస్తాం. ఇది జావా చేసుకోవచ్చు, చపాతీ లాగా కూడా చేసుకోవచ్చు. ఈ 2 అద్భుతాలుగా చేసుకోవచ్చు. ఇది మా గురువు దగ్గర విజయరామ్ అని మా గురువు ఉన్నారు, అతని దగ్గర నుంచి కలెక్ట్ చేశాము. ఇది పూరి జగన్నాథ్ టెంపుల్ నుంచి వాళ్ళు ఒడిశా నుంచి ఈ విత్తనాలను, పురాతనమైన వంగడాలని సేకరించి మాకు అందించారు. దాన్ని డెవలప్ చేస్తూ ప్రతి ఒక్క రైతుకి ఇవ్వాలి, ప్రతి ఒక్క రైతు మంచి ఆహారం తినాలనేది. గో ఆధారిత వ్యవసాయం చేస్తే భూమి బాగుపడుతుంది. భూమి మంచిగా ఉంటే మంచి ఆహారం మనం తీసుకోవడానికి అవకాశాలు ఉంది. న్యూట్రిషన్ వాల్యూ ఎక్కువ ఉంటుంది గో ఆధారిత వ్యవసాయం చేస్తే.